సో ఇండస్ట్రీలోకి చాలామంది మంచి హోప్తోనే వస్తారు, సక్సెస్ అవ్వాలని వస్తారు. బట్ కొంతమంది మాత్రం పట్టుదలతో వస్తారు. మీ కాస్ట్యూమ్లో కొంచెం చేంజ్ వచ్చిందబ్బా, అంటే ఈ వైబ్ ఎందుకు వచ్చింది? మా నుంచి ఎక్కువ లవ్ వస్తున్న వల్ల? చాలా లవ్ పొందడం వల్ల. ఒక చిన్న ట్రైలర్ వల్ల మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి బాబాయ్ గారు? చెప్పారు 3-4 సీన్స్ బాగా చేశారు. వర్కింగ్ విత్ శంకర్ గారు ఎలా అనిపించింది మీకు? ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండి. ఆయన దగ్గర నేను సడన్గా ఒక షాకింగ్, ఒక బ్రేకింగ్ షూటింగ్ స్పాట్లో ఒక చిన్న ప్రమాదం జరిగింది, కొంతమంది చనిపోయారు, ఆ షూటింగ్ ఆగిపోయింది. ఆయన కూడా శంకర్ సార్ కూడా చాలా టోటలీ బికమ్ డెత్ అండి. అది ఒక ఎస్జే సూర్య గారిని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? యాక్టింగ్ రాక్షసుడు. సో సార్ మాట్లాడిన మాటలు చాలా వరకు వైరల్ అండి బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అయ్యో పవన్ ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు. మేము 20 నుంచి ట్రావెల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఎంత పవర్గా ఉందో, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే పదం అంత బాగుంది. పిఎం అయినా మీరు ఆశ్చర్యపడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారితో కూడా చూడాలనుంది. ఎప్పుడు ప్రాజెక్ట్ చేయబోతున్నారు? వస్తే ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు లేచి వెళ్ళిపోతారు. ఐ డోంట్ మైండ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకు ఇన్ని స్పెషల్ చెప్పానంటే, ఈయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అయిపోతుంది రీసెంట్ టైమ్స్లో. సో ఇండస్ట్రీలోకి చాలామంది మంచి హోప్తోనే వస్తారు, సక్సెస్ అవ్వాలని వస్తారు. బట్ కొంతమంది మాత్రం పట్టుదలతో వస్తారు. ఈయన చూస్తుంటే మనకు అదే అర్థమవుతుంది. ఏ సినిమాలో చూసినా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. తెలుగు ఆడియన్స్కి చాలా వరకు కనెక్ట్ అయిపోయారు. అన్కండిషనల్ లవ్ కూడా తీసుకుంటున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ బాబీ సింహ. సో రీసెంట్గా భారతీయుడు 2 ట్రైలర్ చూశారు కదా, ఆల్మోస్ట్ ప్రెస్ మీట్ కూడా చూసేసాం. సో స్పీచ్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయుడు 2 గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సినిమా గురించి బోలెడైన విశేషాలు మన బాబీ గారితో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ బాబీ గారు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్. హౌ ఆర్ యు? సూపర్. కనిపిస్తున్నారు మీరు సూపర్గా. అడగక్కర్లేదు మిమ్మల్ని హౌ ఆర్ యు అని చెప్పేసి, కనిపిస్తూ ఉన్నారు. గుడ్ టు సీ యూ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం. అయితే అన్నాను చాలా కొద్ది టైం, రజాగర్ తర్వాత కలుస్తున్నారు. నిజంగా రజాగర్ చాలా బాగుంది సార్. ప్రమోషన్స్లో ఏదైతే నేను మీకు చెప్పాను, కొన్ని సినిమాలు ఎక్కడ ఉండిపోతాయి అన్నాను, మీరు అన్నారు కొన్ని సినిమాలు మాకు కూడా ఇక్కడ ఉండిపోతాయి అన్నారు. ఆ సినిమా నిజంగా మాకు ఇక్కడ ఉండిపోయింది. నాట్ ఓన్లీ మనకని కాదు, ప్రతి తెలంగాణ ప్రతి ప్రేక్షకులు గుండెలో సినిమా మించిపోవాల్సింది. హిస్టరీ కదా అది, యూ కాంట్ ఫర్గెట్. ఓకే, ఏంటి ఎలా జరుగుతున్నాయి అబ్బా ప్రమోషన్స్? భారతీయుడు 2 మీరు చూస్తూనే ఉన్నారు కదా, మంచి ఫుల్ వైబ్. ఫుల్ రోజు ఒక్కొక్క స్టేటు, ఒక్కొక్క ట్రావెలింగ్, ఒక్కొక్క స్టేట్లో ప్రమోషన్స్. సో ఇలా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు కొచ్చిన్ వెళ్తున్నాము. సో మళ్ళీ కొచ్చిన్ వెళ్తున్నారు. ఓకే, మీ కాస్ట్యూమ్లో కొంచెం చేంజ్ వచ్చిందబ్బా, అంటే ఈ వైబ్ ఎందుకు వచ్చింది? మా నుంచి ఎక్కువ లవ్ వస్తున్న వల్ల? చాలా లవ్ పొందడం వల్ల. సో ఇంట్లో నా వైఫ్. అవునా? ఓకే, తనే డిజైన్ చేస్తున్నారు అయితే. ఓకే, నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు అదే అనుకున్నా, ఏంటి మంచి కలర్ఫుల్ కనిపిస్తూ ఉన్నారు, అంటే తెలుగు ఆడియన్స్ అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు కదా, అందుకని కొంచెం మార్చారేమో, కొత్తగా కనిపిస్తున్నారు. నేను వాళ్ళ వేరే సెట్కి అని వచ్చాను, కొంచెం ఆ కాస్ట్యూమ్ డిఫరెంట్గా అనిపించింది. మీరు ఇది ఒప్పుకోవాలి, యాక్చువల్లీ అలాగే అనిపించింది నాకు. ఓకే, సో భారతీయుడు 2 మీరు ప్రెస్ మీట్లో చాలా బాగా మాట్లాడారు. దాని నుంచి నేను ఒక లీడ్ తీసుకున్నాను. మీ చిన్నప్పుడు విజయవాడలో చూసిన సినిమాకి ఇప్పుడు చేస్తున్న ఈ పార్టిసిపేషన్కి నిజంగా సంబంధం లేదు, కానీ కొంతమంది బ్లెస్డ్గా పుడతారబ్బా. సో దట్ ఈజ్ యూ. బికాజ్ ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి థియేటర్లో చూసిన సినిమాలో మనం భాగమయ్యాం. అట్ ది సేమ్ టైం మీరు ఒక వర్డ్ కూడా చెప్పారు, భారతీయుడు 2 కాకుండా ఒక సినిమాకి టైటిల్ పెట్టారంటే కమల్ హాసన్ అని మాత్రమే పెట్టగలం. సినిమాకి ఇంకొక పేరు పెట్టాలంటే కమల్ హాసన్ మాత్రమే పెట్టారు. నిజంగా అది ప్రేక్షకుల ఇచ్చిన వర్డ్. మీరు ఫస్ట్ ఆడియనే కాబట్టి, ఆడియన్ నుంచి వచ్చిన మాటే కాబట్టి నిజంగా సూపర్ వర్డ్స్ అసలు, ఎస్పెషల్లీ. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. అనుకోలేదు శంకర్ గారి సినిమాలో చేయాలనేది ప్రతి యాక్టర్కి ఉండే ఒక డ్రీమ్ అది అనమాట. సో నాకు అది తొందరగా వచ్చింది. అది దట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ టు శంకర్ గారు అనమాట. సో వెరీ హ్యాపీ. అది భారతీయుడు అనే పెద్ద లెగసీలో మనం ఒక పార్ట్లో ఉండడము కాకుండా, లైక్ కమల్ గారితో యాక్ట్ చేసే ఒక ఛాన్స్ అనేది చాలా యాక్టర్స్కి రాదు, అది అరిదది. దాంట్లో నాకు రావడం అనేది ఐ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే,
కాదు మామూలుగా మాలాంటి అంటే చిన్నప్పుడు మాకు భారతీయుడు వచ్చినప్పుడు ఏంటది పెడుతున్నారు వాళ్ళని వీళ్ళని ఏదో ఒక ఇది ఉంటుంది మేము చూడము అన్నట్టు మేము ఉంటుండే బట్ ఇంట్లో వాళ్ళు డాడీ తాతయ్య వాళ్ళు ఏంటంటే ఆ సినిమా చూసి కమల్ హాసన్ గారి మీద ప్రేమతో చూస్తూ ఉండేవారు మాకు చూపించేవాళ్ళు దాని వాల్యూ ఏంటనేది మేము ఎదిగిన తర్వాత తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భారతీయుడు 2 ట్రైలర్ వస్తుంటే మనం ఒక భారతీయ పౌరుడిగా మనం ఏం చేస్తున్నాం మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం నిజంగా స్వతంత్రం కోసం చాలా మంది యోధులు పోరాటం చేశారు ఆ పోరాటం వల్ల ఈరోజు మనం ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం విత్తనం వేసింది వాళ్ళు బట్ ఈరోజు ఆ ఫ్రూట్ని మనం తింటున్నాం ఎంజాయ్ చేస్తాం సో ఆ రోజు వాళ్ళు పడ్డ కష్టాలు ఇవన్నీ అవన్నీ మైండ్లో పెట్టుకునే శంకర్ గారు వచ్చి భారతీయుడు సో దాంట్లో సేనాపతి ఎంత చేసి వచ్చి ఇప్పుడున్న సొసైటీలో అరే బ్రిటిష్ వాళ్ళని తరిగి కొట్టావు మరి మన సొసైటీ ఏంటి ఇంత చాలా బ్యాడ్గా ఉందని చెప్పి ఒక సూపర్ హీరో పుట్టాడు సేనాపతి సో దట్స్ భారతీయుడు ఓకే ఆ భారతీయుడు ఓకే బట్ ఇప్పుడు 2.1 కొని చెప్పొచ్చు భారతీయుడు 2 మాత్రం నిజంగా 2.0 స్క్వేర్ కూడా చెప్పొచ్చు బికాస్ ఈ సేనాధిపతి ఎట్లా కనెక్ట్ అవుతారనే క్యూరియస్ చాలా బాగా పెరిగిపోయింది మేము థియేటర్కి ఎప్పుడు వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తామన్న క్యూరియస్ పెంచేశారు ఒక చిన్న ట్రైలర్ వల్ల మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి బాబాయ్ గారు అసలు నాకు చాలా కాంప్లిమెంట్స్ నాకు చేసేటప్పుడే లైక్ శంకర్ గారి గురించి ఆ మాట ఓకే నైస్ అనేది ఉంటుంది బట్ ఆయన చెప్పారు 3-4 సీన్స్ బాగా చేశారు 3లో ఇంకా అది ఎలివేట్ అవుతుంది అది 3 ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సో ఆయన నుంచి రావడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ లైక్ కొన్ని సినిమాలు ఉంటాయి మనకి ఆల్రెడీ చెప్తుంటారు కొన్ని సినిమాలు ఇక్కడ మనం పెట్టుకుంటాం అది మన లైబ్రరీలో అది అంటే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది సో అలాంటి ఒక సినిమానే భారతీయుడు ఇప్పుడు భారతీయుడు 2-3 కూడా అలాగే ఉంటుంది మనకి సో బికాజ్ ద కంటెంట్ వచ్చి మనం డైలీ ఫేస్ అవుతున్న ఒక కామన్ మ్యాన్ ఫేస్ అవుతున్న ఒక ప్రాబ్లమ్సే అదే కంటెంట్ సో అందరికీ అది కనెక్ట్ అవుతుంది మనం ఏ పనైనా చేయాలనుకోండి నేను చాలా ఫేస్ అయ్యాను అలాంటి మీరు కూడా ఫేస్ అయ్యి ఉంటారు ఎక్కడికి వెళ్ళాం పని చేయకూడదని చెప్పడానికి లంచం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం నీ పని నువ్వు చేయడానికి నువ్వు లంచం కావాల్సి వస్తుంది సో దట్స్ బ్యాడ్ వీఆర్ ఇన్ సో చూడండి కంటెంట్ చూడండి అందరికీ ఇది మన కథ మన ప్రజల కథ ప్రజలు రోజు ఒక కామన్ మ్యాన్ ఫేస్ అవుతున్న ఒక ప్రాబ్లమ్స్ అవన్నీ దానికి ఏంటి సొల్యూషన్ అనేది చూడండి కొన్ని సినిమాలు ఏంటంటే ఆలోచింపచేస్తాయి బాబీ గారు సో ఎస్పెషల్లీ శంకర్ గారు ఆ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ని ఆయన ప్రతి సినిమాకి ఇచ్చేశారు బట్ ఈ సినిమా ఏంటంటే నిజంగా ఇట్స్ లైక్ ప్రౌడ్ ప్రతి ఒక్క ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఫిలిం చేసింది ఆయనే అయినా కూడా ఇక్కడ ఉండి మనం సినిమా చూసినా ఎంజాయ్ చేస్తున్నా కూడా ఒక ప్రౌడ్గా మేము కూడా ఫీల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ శంకర్ గారు సో శంకర్ గారి దగ్గర ఏంటంటే నేను ఒకసారి ఆయన్ని అడిగాను నేను సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్ ఏం సార్ ఆయన ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే రోజు చదివే న్యూస్ పేపర్లో చూసి మనం దాన్ని పాస్ వెళ్ళిపోతూ ఉంటాం జరిగే విషయాలు ఇక్కడ జరిగింది ఇట్లా కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నాడు ఆయన సీరియస్గా తీసుకుని దీనికి ఒక ఆయనలో ఉన్న కోపం ఆయనలో ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఆ కోపంతో పుట్టింది ఒక భారతీయుడు అనే క్యారెక్టర్ సేనాపతి అనే క్యారెక్టర్ సో ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయి ఉంటారు సో ఆ రెస్పాన్సిబిలిటీతో ఆయనకున్న విజన్తో ఆయన సినిమాలు ఎలా ఉంటే మనకే తెలుసు ఒక ఫ్రేమ్ ఎలా ఉంటుంది మనకే తెలుసు ఆయన మీరు అన్నీ చూడండి మీరు జెంటిల్మెన్ నుంచి చూడండి ప్రేమికుల్లో ముక్కాల ముకాబ్లా సాంగ్ మనకు ఎంత కొత్తగా ఉండింది ఆ టైంలో ఈవెన్ భారతీయుల్లో సాంగ్స్ చూడండి ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో కంగారోస్ని ఎక్స్ప్లోర్ చేశారు ఇంకో సాంగ్లో వచ్చి కమల్ గారు ఇట్లా వెళ్ళి గోడ మీద ఎక్కితే ఉడుములా మారుతారు మళ్ళీ పరిగెత్తుంటే లైన్లా మారుతారు సో ఇది ఆల్ మనకు ఆ విజనరీ ఇచ్చింది ఆయనే విత్ టెక్నాలజీ హీ డిడ్ వెరీ క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కంటెంట్తో ఒకే ఒక్కడు చూడండి సో ఆయనలో ఉన్న కోపమే సో అలా మారి అది భారతీయుడికి వచ్చింది అది అంటే ఒకటి మాట్లాడుకోవాలి బాబీ గారు అసలు ఆయన విజనరీయే వేరు ఉంటుంది థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు మంచి పాయింట్ ఇచ్చారు ఒకే ఒక్కడు 1 డే సీఎం అయితే ఏం చేస్తావేంటబ్బా అసలు నిజంగా ఆ రోజుల్లో ఎంత హోంవర్క్ చేస్తుంటారు ఆయన ఇప్పుడు నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు అంటే నాకున్న కోపంతో ఈ కరప్షన్స్ని మొత్తం అందరిని తీసి కిల్లింగే కదా ఆయనలో థాట్ వచ్చింది కాబట్టి ఒకే ఒక్కడు పుట్టాడు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తాడు అనేది దట్ దాంట్లో ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ టచ్ చేసి ఒక్కరోజు 24 అవర్స్లో హౌ కెన్ యూ చేంజ్ యువర్ స్టేట్ అనేది ఎంత బాగా చూపించారో మీరు చూడవచ్చు దాంట్లో డౌట్ లేదు సో హీ హాస్ దట్ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రజలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి కంటెంట్స్ అని తీసుకొస్తున్నారు ఓకే వర్కింగ్ విత్ శంకర్ గారు ఎలా అనిపించింది మీకు ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండి ఆయన దగ్గర నేను నేర్చుకుంది చాలా ఉన్నాయి బట్ యాజ్ ఎ పర్సనల్ క్యారెక్టర్గా ఆయన నేర్చుకుంది ఆయన కామ్నెస్ ఆయన సింప్లిసిటీ
సో సింపుల్ అండ్ సో కామ్. ఎవరిని కూడా ఒరే అరే అని పిలువరు. ఆయన కోపం వచ్చినా సరే మర్యాదతో ఇదవుతారు. ఒక సీన్లో కాంబినేషన్ షాట్ అనమాట. కమల్ గారు, నన్ను, నేను, సిద్ధార్థ్ అండ్ రకుల్ ప్రీత్, ఒక గ్యాంగ్ ఆఫ్, అందులో ఒక బర్డింగ్ యాక్టర్ ఉన్నాం అనమాట. సో కమల్ గారికి ఏంటంటే ఆ మేకప్ వచ్చి ఒక 6 hours ఉంటుందండి. అంటే మార్నింగ్ 3:30కి వేస్తారు. సో మళ్ళీ తీయడానికి ఒక 3-4 hours పడుతుంది, తీయడానికి ఒక 2 hours పడుతుంది. సో అది, సో వాడు టేక్ మీద టేక్ వెళ్తుంది 2-3. ఇంకొక డైరెక్టర్ ఉంటే అరిసేవాడు. ఆయన అక్కడిక్కడ మానిటర్ దగ్గర కూర్చుని లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చి, అతని దగ్గర చూడు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కమల్ గారి మేకప్ ఇంతే ఉంటుంది, ఇదంతా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి యాక్ట్ చేయమ్మా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నేను చాలా మందితో ట్రావెల్ అయ్యాను, మిగతా వాళ్ళకి తిట్టేవాళ్ళు. బట్ హీస్ ఆయన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయండి. దట్స్ వాట్ నేను అనుకున్న ఆ రోజు చూసుకున్నాను. అందుకే నేను శంకర్ అయ్యాడు, ఆయన ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే. మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా కూల్గా కామ్గా ఉన్నారండి. మీడియా Q&A సెషన్ కావచ్చు, ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలా సింపుల్గా, చాలా పాజిటివ్ వైబ్. ఆయన ఉంటే ఆరా మొత్తం పాజిటివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. నాకు అదే ఇప్పుడు స్పాట్లో కూడా నేను నాకు షార్ట్ లేకపోతే నేను ఆయనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఆయన విజన్, ఆయన ఫ్రేమ్ చూడడం కానివ్వండి, ఆ ఫ్రేమ్కి 100% జెన్యూన్గా ఉంటుంది. ఏదో ఒక 500 మంది ఉన్నారు, 500 మందిలో ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఓకే అని వచ్చి ఎవరు నోట్ చేస్తాను అని కాదండి. ఆ ఒక్క మిస్టేక్ కూడా డీటెయిల్గా ఈజ్ పర్ఫెక్షనిస్ట్. బికాస్ ఫ్రేమ్కి జెన్యూన్గా ఉండాలి సార్. నేను ఒకసారి ఆయన అడిగానండి, లేదు సార్ ఫ్రేమ్కి జెన్యూన్గా ఉండాలి అంతే, నాకు తెలిసింది అదే. సో అందుకని ఆయన ఈజ్ సో జెన్యూన్ టు హిస్ వర్క్ అండ్ హిస్ ఫ్రేమ్. అదే ఆయన సక్సెస్కి కారణం. ఇంతగా అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు టాలీవుడ్ నుంచి. ఇంకోటి ఆయన ఆలోచన విధానం, విజనరీ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి. ఇంకో సినిమాకి దీనికి ఒకటి భారతీయుడు తీసేసాము. భారతీయుడు 2 అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, విజన్ ఎలా ఉండాలి, ఇంకా కొత్తగా మనం ఎలా చూపెడుతుంది, దాని మీద ఆయన ప్రయత్నించే విధానం చూసారా, అప్రిషియేట్, అది వేరే లెవెల్ అండి అది. ఓకే. కానీ బాబీ గారు ఎప్పుడైతే భారతీయుడు 2 అనే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, కమల్ గారు చేస్తున్నారని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు పీపుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది, అప్డేట్స్ ఎప్పుడు వస్తుందని చూసినప్పుడు సడన్గా ఒక షాకింగ్, ఒక బ్రేకింగ్. షూటింగ్ స్పాట్లో ఒక చిన్న ప్రమాదం జరిగింది, కొంతమంది చనిపోయారు, ఆ షూటింగ్ ఆగిపోయింది, ఇప్పట్లో ఈ సినిమా అయితే రాదు అని విన్నప్పుడు ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ ఒక రకంగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్. ఎందుకంటే సినిమా తీస్తున్న వాళ్ళు ఇబ్బంది పడాలి, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, సగం సినిమా అయింది, నెక్స్ట్ ఎప్పుడు చేస్తామో తెలీదు, అండ్ మనుషులు చనిపోయారు అన్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ ఎప్పుడైనా సెట్లో ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడు విన్నారా మీరు? ఆయన కూడా శంకర్ సార్ కూడా చాలా టోటలీ బికమ్ డెత్ అండి అది. ఒక యాక్సిడెంట్ ఇట్ వాస్. ఎవరు ప్లాన్ చేసి చేయరు, అలాంటి ప్లాన్ చేసి చేయరు, అలాంటి ట్రాక్ చేసిలో ఎవరు లేరు ఇక్కడ. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. బట్ దాంట్లో పోవడం చాలా అప్సెట్ అయిపోయాం. లిటరలీ వాజ్ 1 week ఈ వాజ్ టోటలీ మాట్లాడలేకపోయారు ఆయన. అప్పుడు స్పాట్లో నేను లేను, కమల్ సార్ ఆయన పొజిషన్ జరుగుతాం. సో ఈవెన్ ఎవ్రీబడి టోటలీ ఒకలాగా అయిపోయాము అంతే. తర్వాత కొంచెం ఓకే, అన్నీ దాటుకుంటే వెళ్ళాల్సిందే, అదే కదా జీవితం. సో మనం అక్కడే ఆగిపోలేము. సో ఓకే రైట్ చలో బయలుదేరదాం, ముందు బయలుదేరదాం అని చెప్పి స్టార్ట్. అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మాకు తొందరగా దగ్గరగా కనిపించడానికి రెడీ అయిపోతున్నారు. నేను లిటరల్ 2019 సైన్ చేశాను ఆగస్ట్లో. సో లిటరల్ 5 years నేను ట్రావెల్ అవుతున్నాను. సో నాకు యాజ్ ఎ ఆడియన్స్గా, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా, నాకు నేను యాక్ట్ చేశానని కాదు, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా నాకు కూడా ఎప్పుడు ఈ సినిమా థియేటర్లో చూద్దాము, ఎప్పుడు చూడాలి అనేది సో ఎక్సైట్మెంట్. చూడాలి అని చెప్పి నాకు మీలాగానే నాకు ఆ ఎక్సైట్మెంట్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. ఈవెన్ మై ఫ్యామిలీ కానివ్వండి, అందరూ ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ఇండియన్ 2. ఓకే. కమల్ సార్ ఎదురుగా అంత మంచి మంచి వర్డ్స్ చెప్పారు యాజ్ ఏ లైక్ ఏ ఫ్యాన్ బాయ్. ఎట్లా అనిపించింది ఆ మూమెంట్? ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. చూసారా ఆ వీడియో? నేను చూసాను యాక్చువల్లీ. స్టేజ్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు, ఈ పదాలు చెప్తున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కటి వింటున్నారు, ఆ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్క్రీన్ షేర్ పక్కన పెడితే మీ వర్డ్స్ మీరు ఏదైతే షేర్ చేశారో, ఈ ఫస్ట్ భారతీయుడికి, అట్లాగే ఇప్పుడు కమల్ గారితో స్క్రీన్ షేర్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి ఆ షేర్ చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో నాకేంటంటే ఒక యాక్టర్గా ఒక మెచ్యూర్డ్ వచ్చిన తర్వాత, నాకు ఆ మెచ్యూరిటీ ముందు లేదు. వచ్చిన తర్వాత ఆయన సినిమాలు చూసినప్పుడు నాకు చాలా, ఆయన చూసినప్పుడు అవి లైక్ నాకు ఒక పులకరింత గూస్ బంప్స్ అంటాం కదా, హౌ దిస్ మ్యాన్ కెన్ డూ దిస్, ఎలా చేస్తున్నాడు ఆయన,
దశావతారం చూడండి మీరు అప్పుడే నాయకన్ చూడండి, భారతీయుడు చూడండి. అసలు అసలు ఆయన ఏం చేయలేదు, అన్నీ చేశాడు ఆయన. ఆయన గెటప్ అంటూ లేదు. మనం ఎవరైనా మేకప్ కొంచెం ఇది వేస్తే పెద్ద కమలాసన్ నువ్వు అంటాం. సో ఆయన చేయందంటూ ఏం లేదు, అన్నీ చేశాడు. నాకు దసరాను చూసినప్పుడల్లా ఒక పార్టీ అంటే ఏమంటే అవ్వ రోల్ చేస్తాడు, ఇలా పెట్టుకుని ఆయన చూసినప్పుడల్లా నాకు ఒక ఇది ఉంది. అసలు ఆయన తెలియదంటే ఏం లేదండి. హీ నోస్ ఆల్ 24 క్రాఫ్ట్స్. ఆయన ఇంట్రడ్యూస్ చేయని టెక్నాలజీ అంటే లేదు. ప్రాసెస్కి ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే భారతీయుల్లో. ఒక డిజిటల్ తీసుకొచ్చింది ఆయన ముంబై ఎక్స్ప్రెస్. టెక్నాలజీగా టెక్నికల్గా సినిమాకి అన్నీ ఇంట్రడ్యూస్ చేసింది కమల్ హాసన్ గారే. స్క్రీన్ ప్లే ప్యాటర్న్ చూడండి మీరు విశ్వరూపం చూడండి, విరుమాండి చూడండి. విరుమాండి వచ్చి పోతురాజు తెలుగు. స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఆయనకేం తెలియదు. సినిమా అంటే కమల్ హాసన్ అండి. ఆయనకి సినిమా తప్ప ఇంకేం తెలియదండి. నేను స్పాట్లో కూడా నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. పొద్దున్న 3:30కి వస్తారు క్యారవెన్లో కూర్చుని. ఒక 4-5 hours పడుతుంది మేకప్ అది వేసుకుని స్పాట్కి వస్తారు. వచ్చేటప్పుడు వేరే లెవెల్ వైబ్ ఉంటుంది ఇండియన్. ఓయో అదో ఆయన అక్కడ ఎంటర్ని ఇక్కడ మనకు ఒకటి చక్కన ఒకటి తగులుతుంది. వచ్చి అక్కడ కూర్చుని టిల్ ఈవినింగ్ దాకా ఈ కాంట్ ఈట్ ఎనీథింగ్. ఎందుకంటే అది పెద్దగా నవ్వలేరు, దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి, పాజిటివ్ కదా, పెద్దగా నవ్వలేరు, చాలా ఉన్నాయి ఆ విషయాలు. ఈ కాంట్ ఈట్ ఫుడ్, ఈ కాంట్ చూ. వాటర్ మాత్రం స్ట్రా వేసుకుని వాటర్ తాగుతూ ఉంటారు, జ్యూస్ తాగడం. సో నేను అనుకున్నాను ఒకసారి చూసినప్పుడు ఈయనకేం కావాలి, అన్నీ వచ్చేసినాయి. కమల్ హాసన్ అంటే ఇంకా వరల్డ్ వైడ్ ఇంకొకళ్ళు లేరు, ఒక్కలే కమల్ హాసన్. ఈయన చేయిందంటూ లేదు, అన్నీ చేశారు. ఈ వయసులో ఇంత కష్టపడడం ఏంటని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి చూసినప్పుడు అప్పుడు అనిపించింది ద లవ్ టువర్డ్స్ సినిమా ఇస్ కమల్ హాసన్ వచ్చి ఎక్స్ట్రీమ్ అండి. మేబీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, నేను ఆ ఏజ్ ఆ స్టేజ్ ఉన్నప్పుడు మేబీ నాకు అవసరమైంది అని కూడా ఉండొచ్చు, మైండ్ సెట్లో రావచ్చు మనకు. కానీ ఇది ఎవరికి రాకూడదు అనేది ఒక టీచర్ లాగా, ఒక మాస్టర్ లాగా మనకంతా ఆయన ముందున్నారు. ఆయన ద లవ్ టువర్డ్స్ సినిమా ఇస్ పీక్ అండి కమల్ హాసన్. ఓకే, ఇప్పుడు భారతీయ 2లో మేము సీన్స్ ఏమైనా చూడొచ్చా మీది కమల్ గారిది, లేదా మళ్ళీ ఏమైనా మాకు పాజ్ ఇస్తారా? ఎక్కువ సీన్స్ ఉన్నాయా? టామ్ అండ్ జెర్రీ ఆటం స్టార్ట్ అయింది. టామ్ అయితే మీరు ఖచ్చితంగా జెర్రీ అయి ఉంటారు. ఈ మధ్యన మీ క్యారెక్టర్స్ చూసి నేను ఫస్ట్ వెళ్ళి టామ్ అనుకుంటాను, నో ఖచ్చితంగా ఈయన జెర్రీ అలా క్యారెక్టర్స్ చేంజ్ చేస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఎప్పుడైతే చెప్తున్నారు మీరు అసలు సూపర్ వస్తుంది, వేరే లెవెల్ అండి సినిమా, వేరే లెవెల్. ఓకే, ఫస్ట్ షాట్ అబ్బా శంకర్ గారు చెప్పారు మీది ఆయింది సెట్ లో, ఫస్ట్ యాక్షన్ చెప్తున్నారు. అడే ఏంటి ఎలా గడిచింది ఆ మూమెంట్, ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంది? నాకు అది ఫస్ట్ షాట్ నార్మల్గా కమల్ హాసన్ గారిని కలిసాము, మాట్లాడాము. ఫస్ట్ నా సూదుకోం సినిమా చూసి చెప్పాడు, ఆయన పిలిచారు టీమ్ని, పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు చూసి అందరితో ఒక్కొక్క మాట చెప్పుకున్నా. అదే అమూల్ బేబీ చాలా బాగా యాక్ట్ చేసావు అన్నప్పుడు కమల్ హాసన్ అంటే ఆ సినిమాలో అలా ఉంటుంది క్యారెక్టర్, సూదుకోం అని చెప్పి. తెలుగులో కూడా గడ్డం గ్యాంగ్ అని తీశారు అనుకుంటా, దాన్ని రాజశేఖర్ గారు చేశారు. ఓ అది చెప్పగానే నాకు వాజ్ లైక్ ఓ మై గాడ్ కమల్ హాసన్ అనుకోలేదు రా అది ఈవినింగ్ ఫుల్ బాటిల్ కమల్ హాసన్ అనుకోలేదు. సో దట్ వాజ్ ద ఎక్సైట్మెంట్. సో అలా చూసాం కదా. కమింగ్ టు ద ఇండియన్ 2 sets లో చూసినప్పుడు ఆ సేనాపతి గెటప్ అట్లా ఆయన రావడం, ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఆయన కళ్ళు చూసి డైరెక్ట్ యాక్ట్ చేయడం అనేది లోపల డబ్ లైట్ కొట్టింది. ఇట్స్ ఓకే ఆపోజిట్లో ఉంది కమల్ హాసన్, ఓకే బట్ ఆయన ఉంది సేనాధిపతి, ఇక్కడ ఉంది ప్రమోద్. సో బి అన్ యాక్టర్, మళ్ళీ దాన్ని కాన్ఫిడెంట్ తెచ్చుకోవడం. కపుల్ గారు అది విజనరీ ఉంది కదా టువర్డ్స్ సినిమా అనేది. ఐ థింక్ విశ్వరూపం అప్పుడు ఏదో ఇష్యూ జరిగిందండి. సో ఫిల్మ్ థియేటర్ రిలీజ్ అవునప్పుడు హీ టోల్డ్ D2H ఉంది, నేను నా సినిమా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి, ఫ్యూచర్లో ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరు సినిమా, నువ్వు సినిమా టికెట్లు అనేది 50 రూపాయలు 10 రూపాయలు అనేది సబ్స్క్రైబ్ చేసుకుని నువ్వు సినిమా ఇంట్లో చూడొచ్చు చెప్పి ఆయన అప్పుడు చెప్పాడు విశ్వరూపం టైం. నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ వీఆర్ సీయింగ్ లైక్ ఓటీటీ రావడం, అందరి ఇంట్లోనే సినిమా చూస్తున్నాం. సో అంత విజనరీ పర్సన్ అండి కమల్ గారు వచ్చి. ఆయన అంతే ఎంత మాట్లాడినా అది సరిపోదు ఆయన గురించి మాట్లాడడం. ఓకే చెప్తాను, సినిమాకు ఇంకో పేరు పెట్టాలంటే అది కమల్ హాసన్ అని పెట్టాలంటే. ఓకే, సో భారతీయుడు సినిమా వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుంది.
అండ్ ఇప్పుడు భారతీయ 2 మ్యానీ ఆల్రెడీ చూపించేస్తున్నారు. ఈ సినిమాలోనే ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ గురించి కూడా ప్రెస్ మీట్లో కొన్ని Q&As అడిగారు. ఆ క్యూరియస్ యాక్చువల్లీ రామ్ చరణ్ గారు RRR తర్వాత ఆ సినిమా ఆస్కార్ వెళ్ళిన తర్వాత అండ్ రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్ పేజ్ పెరిగింది. అండ్ ఆ గేమ్ చేంజర్లో ఎట్లా తీసుకొస్తారు రామ్ చరణ్ గారు అన్న క్యూరియస్ పెంచేశారు. ఇంకొక ప్రతి ఒక్కటి ఏంటంటే సినిమా నుంచి ఒక న్యూస్ లీక్ అవుతా ఉంది. అప్పుడు ఒకే ఒక్కడు ఫిలింలో వన్ డే సీఎం లాగా ఇక్కడ కూడా రామ్ చరణ్ గారిని సీఎంల క్యారెక్టర్లో చూపిస్తున్నారని కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేమన్నా మీ దాకా వచ్చిందా? మీరన్నా మాకు ఇన్ఫర్మేషన్ చిరు లీక్స్ లాగా బాబీ లీక్స్ ఏమైనా జరుగుతాయా? నిజంగా నాకు ఆ సినిమాలో నేను చేయట్లేదు, నాకు తెలీదు. యాక్చువల్లీ శంకర్ సార్ ఒక ఇదిలో బర్త్డే పార్టీలో మీట్ అయినప్పుడు దెన్ ఈ టోల్డ్ ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు కాక ఇంకొకరు మైండ్లోకి రావట్లేదు, జయసింహ అని క్యారెక్టర్ ఉంది, మైండ్లో రాలేదని. సార్ చెప్పండి సార్ చేస్తాను, దాంట్లో ఉంది. లేదు మీరు ఇండియన్ 2, 3 అలా దాని తర్వాత అది వద్దులే అని చెప్పన్నారన్నమాట. సో అంతవరకే నాకు తెలుసు గేమ్ చేంజర్, ఇంకేం నాకు తెలియదు. అయితే ఈ న్యూస్ మీరు కూడా విన్నారా? అంటే రామ్ చరణ్ గారిని సీఎం రోల్లో చూడబోతున్నారు, కొత్తగా ఒక పొలిటికల్ డ్రామాతో వస్తుంది, రామ్ చరణ్ విల్ బి దేర్ అని విన్నాం. అందుకని మేము కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాం. అంటే మాకు ఒకే ఒక్కడు తర్వాత మళ్ళీ అలాగే హోల్డ్ చేయండి, థియేటర్స్లో రిలీజ్ అయ్యే వరకు అలాగే హోల్డ్ చేయాలి, థియేటర్లో చూడాలి. మీకు ఎంత ఓకే, మీకు వచ్చిన తెలుసా, మీ ప్రతి ఇంటర్వ్యూలో మాకు మీరు పాజిటివ్ను ఇంటెన్స్లో ఎక్కువ ఇచ్చేస్తారు. ట్రైలర్ టీజర్ల కంటే ఇంటర్వ్యూలో ఇంటెన్స్లో ఎక్కువ ఇస్తారు. ప్రతి క్వశ్చన్ మీరు థియేటర్ వరకు హోల్డ్ చేయండి, థియేటర్లో చూసి నాకు చెప్పండి అంటారు. అదే కిక్ అండి. అది యాక్చువల్గా ఆ 70mm ఆ ఫ్రేమ్లో మనం చూడడం అనేది విత్ విజువల్ అండ్ విత్ సౌండింగ్, కళ్ళతో చెవులతో విని దాన్ని ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది, ఆ కిక్ ఉంటుంది. మనం ముందే దాన్ని ఎక్కువగా ఓవర్గా చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ అ ట్రీట్. ఓకే, అండ్ మెయిన్గా ఒక సినిమా బయటకు వస్తుందంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ బ్యానర్ గురించి మాట్లాడుకోవాలి. లైకా ప్రొడక్షన్స్ అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సినిమాని అయితే బయట తీసుకురావడానికి టీంతో పాటు, టెక్నికల్ టీంతో పాటు నిర్మాతలు కూడా ఇంపార్టెంట్. ఈ రోజు అసలు ఒక సినిమాని నమ్మి బలంగా పట్టుకుని ముందుకెళ్తే ఏంటి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మీ బ్యానర్ గురించి మాట్లాడుకోవాలి. సో మీరేం చెప్తారు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి చెప్పినప్పుడు? లైక్ నేను కమల్ గారు కూడా చెప్పారు, ఫస్ట్ భారతీయుడు తీసేదానికి ఏం రత్నం గారు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. బికాస్ అప్పుడున్న బడ్జెట్ లిమిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అది బిలీవ్ చేశారు, శంకర్ గారిని బిలీవ్ చేసి పెట్టడం అనేది రత్నం గారి ఒక హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇప్పుడు దాన్ని పార్ట్గా తీయాలంటే అప్పుడు ఒక స్టేట్లో జరిగే విషయం మీద సేనాపతి చేపెట్టాడు, ఇప్పుడు ఇండియా మొత్తం టచ్ చేశాడు. అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఇండియా మొత్తం ఒక స్టేటే దద్దరిల్లిపోయింది, ఇప్పుడు ఇండియా మొత్తం చేపెట్టాడంటే ఇక ఇండియా మొత్తం ఎట్లా ఉండాలి, ఎలా ఊపాలి, ఎలా ఊగిపోతుంది. ఇప్పుడు దానికన్నా ఒక లిమిట్స్ ఉన్నాయి, దానికి ఒక బడ్జెట్ లిమిట్స్, ఒక విజువల్ లిమిట్స్ అన్నీ చూసినప్పుడు దీన్ని చేయాలంటే గట్స్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ కావాలి అండ్ విజనరీ ఉన్న ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఇట్ ఈస్ లైక్ సుభాష్ కమ్ గారు అండ్ రెడ్ జైంట్ మూవీస్. దే ఆర్ లిటరలీ అది చెప్తాను కదండి, వాళ్ళు హౌ మచ్ దే లవ్ ద ఆర్ట్. ఎంతైనా పర్లేదు నెంబర్స్, లైక్ ఈ కంటెంట్ బై తీసుకురావాలి వాళ్ళకు, ఇండియన్ ప్రజల మీద కానీ వరల్డ్లో ఉన్న సినిమా మీద ఉన్న నమ్మకంతో, లేదు మనకు వాళ్ళు ప్రజలు మనకు దీన్ని రిటర్న్ ఇస్తారో మన డబ్బుల్ని అనేది ఒక నమ్మకంతో తీశారు. రియలీ సుభాష్ కన్ గారు కానివ్వండి అండ్ రెడ్ జైంట్ మూవీస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే, డన్. సో సినిమాలు అన్ని గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఒక చిన్న ఫన్నీ గేమ్ చేద్దాం. గేమా? అంటే గేమ్ చేంజర్ లాగా మనకి ఇంటర్వ్యూలో కూడా ఒక చిన్న లీక్స్తో ఒక చిన్న కాంట్రవర్సీ ఇష్యూ ఒకటి నేను ఒక ప్లాన్ చేశాను అనమాట. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ లీక్స్, బట్ ఓకే విల్ స్టార్ట్. నాకు తెలుసు మీరు అసలు చాలా వరకు అంత ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అస్సలు లీక్ అవ్వదు. కానీ నేను దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇట్స్ లైక్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. న్యూస్ రీడర్స్ బ్రేకింగ్ న్యూస్ ఎలా చేస్తారో తెలుసు కదా మీకు? ఎలా చేస్తారు చెప్పండి? చిన్న న్యూస్ చెప్తా. ఇప్పుడు గేమ్ చేంజర్లో బాబీ ఉన్నాడు అని ఒక న్యూస్ బయటకు వచ్చింది, మీరు లేరని చెప్పేశారు, పక్కన పెట్టండి. గేమ్ చేంజర్లో మళ్ళీ ఒక క్యారెక్టర్కి, ఆ జయసింహ క్యారెక్టర్కి ఏదో క్యారెక్టర్కి బాబీనే మళ్ళీ తీసుకుంటున్నారని వచ్చింది. బ్రేకింగ్ చేస్తున్నారు ఛానల్లో. ఎట్లా చేస్తారు? అదే ఇప్పుడు చెప్పారు కదా మీరు. హలో, నేను మాటల్లో చెప్పా, మీరు బ్రేకింగ్లో చెప్పాలి. బ్రేకింగ్లో నేను గేమ్ చేంజర్లో చేయట్లేదు, నేను లేను. అండ్ గేమ్ చేంజర్ అయిపోయింది ఇప్పుడు. రామ్ చరణ్ గారి పోర్షన్. బాబీ గారు, నేనేంటంటే మీరు బ్రేకింగ్ న్యూస్ రీడర్స్ చదువుతూ ఉంటారు కదా, అవును, ఎలా చదువుతారు? ఒకసారి చూపించండి. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ లైక్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ గురించి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఇంటర్వ్యూలో బాబీ సింహ ఈ సినిమాలో నేను లేను అని చెప్తూ ఉన్నాడు. కానీ ఫైనల్గా శంకర్ గారు అనౌన్స్ చేశారు బాబీ సింహ ఒక మంచి రోల్తో గేమ్ చేంజర్లో కనిపించబోతున్నాడు అని చెప్పేసి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. సో చూస్తూనే ఉండండి డైలీ న్యూస్. బ్రేకింగ్ న్యూస్, ఇదే బ్రేకింగ్ చూస్తున్నాం. నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ బ్రేకింగ్ నేను విషయం చెప్తా, దాన్ని మీరు బ్రేక్ చేయాలి. ఓకే, ఫస్ట్ విజన్ ఇది గేమ్ చేంజర్ లో బాబీ లేడు. అది నిజం. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? బాబీ లేడు. అవును, నిజాన్ని మీరు బ్రేకింగ్ గా చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, గేమ్ చేంజర్ సినిమాలో నేను బాబీ సింహాని యాక్ట్ చేయట్లేదు, నేను లేను. ఇంకోటి, సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 15 days మాత్రం పెండింగ్ ఉంది. రామ్ చరణ్ గారి పోర్షన్స్ కంప్లీటెడ్. సో బాబీ గారు, మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా అసలు ఎక్కడ చిక్కడు దొరకడు అన్న చందంగా అసలు దొరకకుండా మీరు ఆన్సర్లు చెప్తారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ చిరంజీవి గారి ప్రాజెక్ట్లో ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? నాకైతే ఆశగానే ఉంది. విశ్వంబరాలు ఏమైనా కనిపిస్తున్నారా? లేదండి, కానీ బట్ లేదు, చేయలేదు. బట్ నాకు చాలా ఆశగా ఉంది మళ్ళీ ఇంకోసారి చిరంజీవి గారి పక్కన ఎంతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశగా ఉంది. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి సినిమాలో ఒక ఎత్తు, బట్ భారతీయుడు 2 ఒకటి. ప్రతి ఒక్కరికి శంకర్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, కమల్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఈ సినిమా మెమరీని 1 wordలో చెప్పాలి, వాట్ యు సే? ఆసమ్. ఆసమ్. ఓకే, సో భారతీయుడు 2 టైటిల్ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి. ఆడియన్స్కి డిస్క్రైబ్ చేయాలంటే ఏ వర్డ్తో మీరు డిస్క్రైబ్ చేస్తారు? ఇది మన సినిమా. సూపర్ అబ్బా. ఈ సినిమా నుంచి ఏదైనా ఒక డెడికేషన్ ఉంది అంటే ఇండియన్ పీపుల్కి వాట్? మీ డెడికేషన్ అంటే ఫస్ట్ ఇట్ విల్ టీచ్ యూ యువర్ రెస్పాన్సిబిలిటీ. సూపర్. 1 wordలో డిస్క్రైబ్ చేయాలి శంకర్ గారు, వాట్ యు సే? ఎక్సలెన్స్. ఎక్సలెన్స్. 1 word పిక్ 1 క్వాలిటీ పిక్ చేసుకోవాలి. విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్ శంకర్ గారిలో? ఇస్ కామ్నెస్. కామ్నెస్. ఓకే, డన్. సో కమల్ హాసన్ గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? సినిమా. సినిమా. ఏ సో స్వీట్. సో యాజ్ అన్ యాక్టర్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్ కమల్ హాసన్ గారు? యాక్టర్ అంటేనే కమల్ హాసన్ గారు, దానికి ఒక క్వాలిటీ ఆయనే కమల్ హాసన్. ఓకే, యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్ కమల్ హాసన్ గారు? ఇస్ డెడికేషన్. డెడికేషన్. ఓకే, సో సిద్ధార్థని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? చాలా వర్డ్స్ ఉన్నాయి. క్యూట్ అని చెప్పొచ్చు, బ్రెయినీ అని చెప్పొచ్చు, విజనరీ. నాకు జిగర్దండాలో తెలుగు ఆడియో లాంచ్ చేసేటప్పుడు నానితో చెప్పాడు, ఆడియో లాంచ్ ముందే, ఈ సినిమాలో చూడు బాబీ సినిమాకి వచ్చి నేషనల్ అవార్డు వస్తుంది. హీ నోస్, ఇస్ వెరీ సెన్సిబుల్, వెరీ విజనరీ. ఆయన సిద్ధార్థ క్వాలిటీస్ ఉన్నాయి సిద్ధార్థ. ఓకే, సో ఎస్జే సూర్య గారిని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? ఎస్జే సూర్య గారిని లైక్ నాకు అన్నాలంటే ఎస్జే సూర్య గారిని 1 wordలో చెప్పాలంటే నడిపిన అరక్కని అంటారు తమిళ్లో, అంటే యాక్టింగ్ రాక్షసుడు. యాక్టింగ్ రాక్షసుడు. ఓకే, నిన్న ప్రెస్ మీట్లో చాలా బాగా మాట్లాడారబ్బా, ఎస్పెషల్లీ తెలుగు రాకపోయినా స్ట్రగుల్. హీస్ వెరీ స్ట్రగుల్ అండి. ఆయన ఎస్జే సూర్య గారు నేను చూసినప్పుడు ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. అతను హీరో అవడానికి ఒక ఛాన్స్ ఎట్లా ఇస్తారు చెప్పండి. ఆయన ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుని, త్రూ ఫిలిం వాలి అండ్ ఖుషి ప్రూవ్ చేసుకుని, దాని తర్వాత తానే పెట్టుకుని హీరో అయ్యి స్ట్రగుల్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. సో ఆయనే మలుచుకున్నాడు, చెప్పుకున్నాడు. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఓకే, సో సార్ మాట్లాడిన మాటలు చాలా వరకు వైరల్ అయినాయి బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడో చెప్పాను, ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆనందించే దిశగా సీఎం అవుతారు. ఆల్మోస్ట్ సగం సీఎం అయిపోయారు, నెక్స్ట్ ఇంకా అది కూడా మీ చేతుల్లోనే అని. ఎంత బాగా చెప్పారండి యాక్చువల్లీ ఆయన వర్డ్స్. అసలు ఆయన పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అవునా? అయ్యో పవన్ ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు. ఆయన మేము 20 నుంచి ట్రావెల్ అవుతున్నాము. ఓకే, అప్పటి నుంచి లైక్ యూస్ టు టెల్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, వాట్ ఏ మ్యాన్, హీ లవ్స్ హిమ్ సో మచ్. నేను రజాకర్ అప్పుడు ఇలా ఏపీ ఎలక్షన్స్ హీట్ జరుగుతోంది, పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి. సో మీరు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు, బట్ యాజ్ ఎ పర్సన్ మీకు ఇష్టం అని చెప్పారు. మీ విషెస్ ఏంటంటే మీరు బెస్ట్ విషెస్ చెప్పారు నా ఇంటర్వ్యూలోనే రజాకర్ అప్పుడు ఎలక్షన్స్ హీట్ అంతే.
ఆల్మోస్ట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. విన్నప్పుడు మీకు ఏమనిపించింది యాక్చువల్లీ మన ఇండస్ట్రీ పర్సన్? అట్ ది సేమ్ టైం ఏంటంటే 10 ఏళ్ల నుంచి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో మాటలు, బయట ప్రజల్లోకి వెళ్ళి ఏదో మెయిల్ చేయాలని ఇంత లగ్జూరియస్ లైఫ్ని వదిలేసుకుని ఆయన బయటికి వెళ్ళారు. ఈ రోజున ఆ యొక్క కష్టానికి ప్రతిఫలం దక్కింది, ప్రజలు ఇచ్చారని చెప్పి చాలా హార్ట్ ఫెల్ తీసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఎంత పవర్గా ఉందో, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే పదం అంత బాగుంది. కొడెదెల పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది, దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఇస్ డెడికేషన్, ఇస్ డిటర్మినేషన్. ప్రజలకు ఏదో చేయాలన్న తనకు అవసరమే లేదండి. హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా, కానీ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? కానీ ఏదో ఒకటి చేయాలి. తన తపన, తన ఆలోచన విధానం, ఆయన విజనరీ టువర్డ్స్ పీపుల్ అనేది చాలా గొప్పది. ఆయన సంకల్పం చాలా గొప్పది కాబట్టి టుడే ఈ రీచ్ దట్ ప్లేస్. ఆయన ఇంకా చాలా చేయబోతున్నారు ఆయన, మనం చూస్తాము. ఈరోజు డిప్యూటీ సీఎం, రేపు సీఎం, పిఎం అయినా మీరు ఆశ్చర్యపడానికి లేదు. అన్ని క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే, సో స్వీట్. ఈ వీడియో మేము కట్ చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మనుషులు కాబట్టి. ఎందుకంటే ఖచ్చితంగా కొన్నేళ్ల ముందు జరిగిన విషయాలు ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నాయో చెప్పిన మాటలు. కమల్ గారు ఎంత ఇదిగా ఆలోచించి ఇప్పటికే డిజిటల్ ప్రతి సినిమా మీ ఇంటికి వచ్చేస్తుంది, మీరు చూసే స్టేజ్ అన్నారు. సో మీరు అన్న వర్డ్స్ కూడా ఆ వాక్కు ఫలించి అయితే నెక్స్ట్ మళ్ళీ తరాలకి మన వీడియో పెట్టుకుంటాం, మనం చూసుకోవచ్చు యాక్టింగ్గా. సో గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, డన్. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన కల్కి మ్యానియా నడుస్తోంది. కలెక్షన్ల వర్షం. మీ కలెక్షన్ల తర్వాత మళ్ళీ ఈ కలెక్షన్ల సలార్ తర్వాత ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ఇట్లు కొట్టేస్తున్నారు మన డార్లింగ్. డార్లింగ్ ఏం చెప్తారు చెప్పండి? కల్కి చూసి చాలా బాగా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ రాజమౌళి గారు రావడం. కాదు, టైం వచ్చినప్పుడు తొక్కుతాను, ఇంకో 4 ఏళ్ళు 5 వెళ్ళిపోతాయి. ఆయన ఇంకోసారి 10 years చెప్పడం, ఇట్ వాస్ వెరీ ఎంజాయబుల్ మూమెంట్. లిటరలీ అది ప్రభాస్ గారి ఇట్ వాస్ సో క్యూట్ బిట్వీన్ దెమ్. ద బాండింగ్ వాస్ సో క్యూట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ కమల్ గారు అయ్యో, ఇంకా ఎన్ని చెప్పాలండి ఆయన గురించి అసలు. ఆయన అయ్యో పనే అట్లా ఉంది షార్ట్ ప్రొఫైల్లో. I enjoyed a lot. Prabhas was so cute in that film. You know, the cute activities. Dialogues కూడా బాగున్నాయి. ఆ బుజ్జిని తీసుకొచ్చి చెప్పేవి. ఎస్పెషల్లీ బ్రహ్మానంద గారు వచ్చినప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్. రామ్ గోపాల్ వర్మ గారండి, అసలు మేమైతే ఈలలు గోలలు. సీరియస్లీ దట్ ఓన్లీ నాగశ్వరవరంలో పాసిబుల్ అనుకుంటా. యు నో ద అసెంబ్లింగ్ ఆల్ థింగ్స్ రైటెడ్ ఇన్ దట్ వే. ఇది ఉంటుంది. లిటరలీ వి ఎంజాయ్డ్ అండి. నేను చెన్నైలో చూసాను, లైక్ ఎవ్రీబడి వాళ్ళ రామ్ గోపాల్ గారిని చూడగానే, వర్మ గారిని చూడగానే అక్కడ పెద్ద ప్లస్ అరుస్తున్నారు. అవును, అది రాజమౌళి గారి ఇంటికి అయితే తిరిగిపోయింది చెన్నైలో. చాలా క్యూట్గా అది ఇట్ వాజ్ చాలా క్యూట్ ఎగ్జిక్యూట్ చేశారు, అది చాలా బాగుంది. కానీ ఇంత ఫన్ కి ఫస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాల్సింది నాగశ్విన్ గారికి. క్యారెక్టర్స్ ఎక్కడ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సర్ప్రైజింగ్ గా చూపించారు. ఆ క్యారెక్టర్స్ కూడా ఎస్పెషల్లీ మీరు అంటే రాజమౌళి గారు, ప్రభాస్ గారి అయితే అబ్బాయి అని చెప్పేసి 5 వెళ్ళిపోతాయి. ఈ నాగరాజు ఇంకోసారి 10 విజువల్గా ఆయన తీసుకెళ్ళిన విధానం, ఆయన విజన్ కానివ్వండి, నాగశ్విన్ గారు అల్టిమేట్ అండి. ఛాన్సే లేదు. విఎఫ్ఎక్స్ అసలు అదిరిపోయింది కదా యాక్చువల్లీ, వేరే లెవెల్. ఆ బుజ్జి కార్ మాత్రం భలే వైరల్ అయిందండి. అవునవును, కీర్తి సురేష్ గారి వాయిస్ అదంతా, అది వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ గివ్ అండ్ టేక్ సూపర్ గా ఉండింది. నాకు డబ్బింగ్ చేసినప్పుడు కొన్ని కనెక్ట్ అవ్వవు అది, బట్ ఇట్ వాస్ సో వెల్ కనెక్టెడ్. చూసా ఫైట్ సీన్ అవగానే ఒకడు నాకు విజయ్ అని ఉంది, లాక్ తీసావా అంటే, చూసావా మాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, రెబల్ ఫ్యాన్స్. సో బ్యూటిఫుల్, ఇట్ వాస్ గివ్ అండ్ టేక్ ఉండింది, అది సూపర్ గా ఉండింది. నాకు చాలా బాగా నచ్చింది కల్కి యాక్చువల్గా. ఓకే, సో ఏమన్నా లీక్ ఏమని చెప్తారా? నాకేం తెలుసండి దేని గురించి. అబ్బా అబ్బా అబ్బా, నటన మరో కమల్ హాసన్ లో చేయొద్దండి మీరు. లీక్ అంటే ఏం చెప్తారు? కల్కి అయిపోయింది. నేను వెయిటింగే. చూసుంటారు మీరు సలార్లో టామ్ జెర్రీ అనుకుంటున్నాను యాక్చువల్లీ. మీరు ఏంటి అసలు
ఇంకో 2 రోజులు సినిమా చూసి ఏంటిది ఇంకో 2 రోజులే ఉంది సినిమా రిలీజ్ కదా. భారతీయుడు గురించి చెప్పట్లేదు, నేను సలార్ గురించి అడుగుతున్నా. సలార్ అదే ఎండ్ చూసారు కదా, షౌరంగాస్ ఆర్ కమింగ్, ద వార్ ఇస్ బిగన్, వేరే లెవెల్లో ఉంటుంది. అంతేనా? అంతే. ఇంకెక్కువ చెప్తే నల్లుమల్లి ప్రశాంత్ నీర్ గారు ఆయన సలార్ అవుతారు, నన్ను యాంకర్ పట్టుకోలేదు ఎందుకు చెప్తున్నారు. ఒక్కటి చిరు లీక్ లాగా ఒక్క చిన్న లీక్ వదలొచ్చు కదా సలార్ గురించి, చిన్నది. చాలా ఉన్నాయి. ఇట్ వాస్ అంటే నాకే అసలు తెలియదండి. నేను చెప్తాను ఇప్పుడు ఇదేదని చెప్తే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ బయలుదేరే ముందు ఇంటి నుంచి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి నేను 3 పదాలు ఒకటి పెట్టుకుని బయటకు వస్తున్నారు కదా. నేను చెప్తా కదా మళ్ళీ నేను చెప్పి ఇప్పుడు సలార్ లాగా ప్రభాస్ లాగా ప్రశాంత్ నీల్ గారు కత్తి పట్టుకుని వెనకాల వస్తారు ఎందుకది. సో లెట్ ఇట్ విల్ కమ్ సూన్. ఈవెన్ మీకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు ఫ్లోర్కి వెళ్తాము అనేది, ఎప్పుడు మ్యాసివ్ని ఎప్పుడు వస్తున్నారు మరి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రశాంత్ నీల్ గారు మీరే చెప్పాలి. ఓకే, సో స్వీట్. అండ్ ఏంటి అప్కమింగ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా సర్ప్రైజింగ్ మమ్మల్ని షాక్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నారా మళ్ళీ? అంటే ఇప్పుడు తమిళ్లో నా ఓన్ ప్రొడక్షన్ అనమాట, తడై ఉడే ఉంది. తర్వాత నాన్ వైలెన్స్ ఓకే అదొకటి ఉంది, సలార్ 2, ఇండియన్ 3. ఇంకా ఇప్పుడు సెప్టెంబర్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్లో 2 ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇయర్కి 2 ప్రాజెక్ట్స్. అంటే మీరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది, ఇంకా ఎందుకు మళ్ళీ అప్ అండ్ డౌన్? అంటే తమిళ్లో ఉన్నాయి, తెలుగులో ఒకటి చేస్తున్నాను. ఓకే, తమిళ్లో ఒకటి చేద్దాం. అందుకని అటు ఇటు ట్రావెల్ అయిపోతున్నారు మంచిగా. మీరు చెన్నైలో చూస్తే తమిళ్లో చూస్తారా, తెలుగు సినిమాలు తెలుగులో చూస్తారా? నేను ఏ సినిమా అయినా మలయాళం కానీ మలయాళం వర్షన్లో చూస్తాను, కన్నడ కానీ కన్నడ వర్షన్లో చూస్తాను. బికాస్ ఐ వాంట్ దట్ ద ఒరిజినాలిటీ. నాకు అది ఒక సౌండింగ్ కూడా నాకు అది ఒరిజినల్గా ఉంటేనే బెటర్. అది వేరే ఒక లాంగ్వేజ్లో ఉన్నప్పుడు చిన్న లిప్ సింక్ లేకపోయినా ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. సో ఏ సినిమా అయినా దాని ఒరిజినల్ లాంగ్వేజ్లో నేను చూస్తాను. ఓకే, అదే బైలింగ్వెల్ అంటే మళ్ళీ పాన్ ఇండియా వెళ్ళింది అనుకోండి, మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసేది తెలుగు? ఒరిజినాలిటీ. ఓకే, ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్. నేను సలార్ ఫస్ట్ నేను తెలుగులో చూశాను. తెలుగులో చూసారు. సో ఒరిజినాలిటీ నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ విల్ బి చాలా అథెంటిక్గా ఉంటుంది. అది దాని ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు అది ఎక్కడో డిస్టర్బ్ అవుతాం మనం. సో దాని ఈవెన్ మలయాళం ఏదైనా ఇప్పుడు మంజుబల్ బాయ్స్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. బట్ దాని ఒరిజినల్ మలయాళం, తమిళ్లో కూడా ఉంది. బట్ నాకు అదంటే అది ఒరిజినల్ అంటే అది అదొక అంతే. బాబీ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్. మేము ఎవరి తాలూకు? పిఠాపురం తాలూకు. సో మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు కాబట్టి ఓకే, ఆల్మోస్ట్ మిమ్మల్ని చిరంజీవి గారితో చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కూడా చూడాలనుంది. ఎప్పుడు ప్రాజెక్ట్ చేయబోతున్నారు, వస్తే ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు లేచి వెళ్ళిపోతారు. ఐ డోంట్ మైండ్, ఐఎమ్ రెడీ, టోటల్లీ రెడీ ఐఎమ్ రెడీ టు షేర్ ద స్క్రీన్ విత్ హిమ్ బికాజ్ ఐ లైక్ హిమ్ సో మచ్. హిస్ బాడీ లాంగ్వేజ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. లూజ్గా, ఫ్రీగా, యూ వోంట్ బి స్టిఫ్, విల్ బి లైక్ ఆయనకన్నా ఒక యూనిక్ ప్రెసెన్స్ ఉంది, ఒక యూనిక్ స్టైల్ ఒకటి ఉంది. నాకు చాలా బాగా ఇష్టం. ఎప్పుడు చాలాసార్లు నేను ఈ సినిమా చూస్తాను, నేను జల్సా, నాకు చాలా బాగా ఇష్టం. దాంట్లో అది బ్రహ్మానందం గారు ఆయన కాంబినేషన్ చూసే ప్రమోద్ కొడుతున్నారమ్మా కొడుతున్నారు. ఐ లవ్ దట్ ఫిలిం జల్సా. కానీ అత్తారింటికి దారేది, హీ హాస్ దట్ యూనిక్ వే ఆఫ్ డెలివరీ అండ్ బాడీ లాంగ్వేజ్ అండి. సో ఇలా ఉండదు, ఇవన్నీ ఉండవు. ఈస్ సో సింపుల్ అండ్ వెరీ యూనిక్. ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టం. ఆయన డిక్షన్ కానివ్వండి, ద వే ఆఫ్ ఈ డెలివర్స్ ద డైలాగ్ కానివ్వండి. బ్రహ్మానంద గారు అంటే చాలా ఇష్టం అన్నారు. అవునండి, ఎవరికి ఇష్టం లేదండి బ్రహ్మానందం గారు అంటే? అందరికి ఇష్టమేనండి. మీరు ఆల్రెడీ మైక్ లోనే చెప్పారు కదా. అవును, అప్పుడు ఫ్రెండ్ చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ డే ఎలా అనిపించింది, ఆ మూమెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో? నేను ఫస్ట్ టైం నేను కలిసింది చెన్నైలో వచ్చి తమిళ ఆడియో లాంచ్లో, భారతీయుడు ఆడియో లాంచ్లో కలిసాను. బట్ కాన్వర్జేషన్ కన్నా టైం రాలేదు. ఇప్పుడు ఆడియో లాంచ్లో బట్ కాన్వర్జేషన్ కానీ టైం రాలేదు. బట్ ఆయన కలవాలి, ఆయనతో చాలా విషయాలు మాట్లాడాలని నాకు చాలా ఇష్టం ఉంది. బికాస్ రీసెంట్గా ఆయన ఒక సినిమా చూశానండి, రంగమార్తాండ. ఆ రంగమార్తాండలో మనం ఇదివరకు చూసిన బ్రహ్మానందం గారు వేరే. ఆయనలో చూస్తే ఎంత పర్ఫార్మర్ ఉన్నాడు. అయ్యో, ఐ వాజ్ లిటరలీ ఆయనే చూస్తూ ఉన్నాను, ఎలా చేశాడు ఈ మనిషి. బట్స్ ఓకే, హీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ హీ హాజ్ ఎక్సలెంట్ యాక్టర్ అండి. నాకు ఒకసారి ఆయన విలన్ చేస్తే ఎలా ఉంటుందని చూడాలని, సీరియస్ విలన్, నాట్ లైక్ మనం ఆ పాత సినిమాలో ఉంది కదా జాక్సన్, అట్లాంటిది కాదు. లిటరలీ సీరియస్ విలన్, సీరియస్ స్ట్రాంగ్ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు కల్కిలో కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, సో అంత ఒక దీంతో దట్ ఫుల్ ఆఫ్ లోడెడ్తో చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నాకు. అయ్యో, ఆయన ఎక్సలెన్స్ అండి. ఆయన
ఇండియన్ ఫస్ట్ యాక్టర్ హూ వెంట్ టు అది గిన్నీస్ బుక్లో రావడం. ఎన్ని సినిమాలు చేస్తే అసలు ఎలా కుదురుతుంది ఆయనకు టైం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్. ద వే ఆయనని స్క్రీన్ మీద ఆయన ప్రజలు నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం కానివ్వండి, దట్స్ బ్రహ్మానందంగా అంటే ఎవరికి ఇష్టం లేదండి. అండ్ కమల్ గారు లాగా మాట్లాడిన వర్డ్స్ అయితే అంత బాగా మాట్లాడారంటండి ఆయన. అసలు పక్కాగా ఉంది వాయిస్ అది. అయ్యో ఈజ్ ఎక్సలెన్స్ అండి, బ్రహ్మానందం గారు బాన్ యాక్టర్. ఓకే, ఫైనల్గా భారతీయుడు 2 గురించి ఏం చెప్పేస్తారు ఆడియన్స్కి? ఇది మన సినిమా, మనందరం ఫేస్ చేసే డే టు డే ప్రాబ్లమ్స్. ఇది మన ప్రాబ్లమ్స్. ఇది మన సినిమా అన్నప్పుడు మనమే చూడాలి. ఇంకోటి, సేనాపతి వచ్చి ఒక్క స్టేట్లో చేయి పెడితేనే ఎలా జరిగిందో 20 years ముందు మనం చూసాము భారతీయుడు. ఇప్పుడు ఇండియా మొత్తం చేయి పెడుతున్నారంటే ఇండియా మొత్తం షేక్ అవుతుంది అంతే. ఇండియన్ ఈజ్ బ్యాక్. ఓకే, కలెక్షన్లు కూడా అలాగే వస్తాయని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. డౌటే లేదు నాకు. ఐ నో అబౌట్ ద ప్రజల గురించి నాకు తెలుసు, మన ఆడియన్స్కి తెలుసు. ఇది మన కథ కాబట్టి మనందరం డే టు డే ఫేస్ అయ్యే ఒక ప్రాబ్లమే కాబట్టి వీళ్ళు ఈజీలీ కనెక్ట్. ఓకే, అండ్ దేనో వాళ్ళు అనుకుంటారు ఇలాంటి ఇంకొక సూపర్ హీరో, ఇలాంటి సేనాపతి మన సొసైటీలోకి రావాలి అనేది ఆంధ్ర ప్రజలు కోరుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఇలాగా, సో దట్ భారతీయుడు ఈజ్ అవర్ ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ బాబీ సింహ గారు. ఎప్పుడు మీతో ఇంటరాక్షన్ అయినా కూడా వెరీ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా అంతే అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు. ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. సో ఇటు తెలుగులో కూడా మరిన్ని బ్లాక్ బస్టర్తో ఇక్కడ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. అండ్ నా ఇంట్రడక్షన్ లాగా మీరు ఏ సినిమాలు ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోతుంది. సో మన ఇంటర్వ్యూ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ signing off.